మహాగణుడు, మహోన్నతుడు, సర్వాధికారి, సర్వసత్యవంతుడు, క్షేమము కలగజేయువాడు, కాపుదలనిచ్చువాడు, లేవనెత్తువాడు, కనికరించువాడు, కృప చూపించువాడు, దయాదాక్షిణ్యపూర్ణుడు, కృపా సమృద్ధి గలవాడు, వేవేల మందికి కృప చూపుచు తరతరములు తన ఆశీర్వాదమును నిలుపువాడు, శాశ్వతమైన ప్రేమ, శాశ్వతమైనటువంటి కృప, విడువని కృప, నూతన వాత్సల్యత మన ఎడల చూయించువాడు, సర్వాధికారి అయిన దేవుడు, సమస్తము సాధ్యపరచగలవాడు, లేని వాటిని ఉన్నట్టుగా పిలుచువాడు, ఉన్నవి ఆయన దృష్టికి అభావములుగా ఎంచువాడు, గొప్పవాడు, ఉన్నతుడు, మహోన్నతుడు, శ్రేష్ఠుడు, అత్యంత శ్రేష్ఠుడు, వేల్పులలో ఇతని వంటి వారు లేడు, పరిశుద్ధతలో మహనీయుడు, పూజ్యనీయుడైన తండ్రి అయిన దేవునికి, మన ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తు వారి ఘననామందు స్తుతులు, స్తోత్రాలు, వందనాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ఆయన ఘనమైన నామాన్ని బట్టి భూమి మీద విస్తరిస్తూ వర్ధిల్లుతున్న మీకు కూడా క్రీస్తు వారి పుణ్యనామంలో శుభములు, వందనములు తెలియజేసుకుంటున్నాను. సహోదరులారా, స్నేహితులారా, మీరందరూ క్షేమంగా ఉన్నారు కదా? మరొక రోజు మీతో కలిసి దేవుని వాక్యం ధ్యానం చేయటానికి ప్రభు మనకిచ్చిన కృపను బట్టి ప్రభువునందు ఆనందిస్తూ స్తుతిస్తూ నేటి వాక్య ధ్యానాన్ని కీర్తనల గ్రంథము 25వ కీర్తన 5వ చరణం నుండి ధ్యానం చేస్తాం. కీర్తనల గ్రంథము 25వ కీర్తన 5వ చరణం. నన్ను నీ సత్యమును అనుసరింపచేసి నాకు ఉపదేశం చేయు, నీవే నా రక్షణకర్తవైన దేవుడవు, దినమెల్లా నీ కొరకు కనిపెట్టుచున్నాను. ఇక్కడ భక్తుడైన దావీదు గారు నీ సత్యాన్ని అనుసరింపచేసి నాకు ఉపదేశం చెయ్యి, నువ్వు నాకు రక్షణకర్త అయిన దేవుడు, రోజంతా నీ కొరకే నేను కనిపెడుతున్నాను అన్నాడు. సహోదరులారా, ఒక రోజంతా దేవునితో గడపటానికి మీ అంతటి మీరుగా ఎప్పుడైనా నిర్ణయం తీసుకున్నారా? అలాంటి కొంచెం అరుదు మన జీవితాలకి. మనలో మన మాట ఇట్లా మాట్లాడుతున్నానని దయచేసి ఏమనుకోవద్దు. ఎవరిదో మన బాగా చుట్టాలదో వాళ్ళదో పెళ్ళి, లేదు చాలా కాలం తర్వాత ఎవరన్నా ఫ్రెండ్స్ కలుద్దాము అనుకున్నారు. వాళ్ళతో మనకున్న పనులన్నీ ఆపి ఒక రోజు 2 రోజులు, అబ్బాయి ఏం లేదబ్బా 2 days మీతో అట్లా స్పెండ్ చేద్దామని వచ్చిండ్రా, లేదు అక్క మీతో ఒక 2 రోజులు ఉందామని వచ్చేసాం ఆంటీ గారు, ఇట్లా మన చుట్టాల గురించి వీళ్ళ గురించి మనం చాలా చక్కగా అట్లా స్పెండ్ చేస్తుంటాం. వాళ్ళతో స్పెండ్ చేయడం మంచిదేలే, సహోదరుల ఐక్యత కలిగి నివసించటం మేలు, మనోహరమే. మరి మనకన్నా పెద్ద సహోదరుడు, అద్వితీయ కుమారుడైన దేవునితో ఎంత సమయం మనం స్పెండ్ చేస్తున్నాం అనేది కూడా ఒకసారి ఆలోచించాలి. దావీదు రాజు, గొర్రెల కాపరి, ఒక మంచి కుమారుడు, ఒక మంచి సేనాధిపతి, ఒక మంచి భక్తుడు, నమ్మకమైన వాడు. అన్నిటిని మించి దావీదు గురించి మాట్లాడినప్పుడల్లా నా హృదయంలో గుచ్చుకునేది, నా హృదయాన్ని అట్లా కదిలిస్తూ ఉండే ఒక మాట ఏంటంటే, నేను కోరుకొనిన ఎంత మంచి మాట. నేను కోరుకొనిన, దుఃఖంగా ఉంటుంది ఆ మాట మాట్లాడాలంటే. సహోదరి, సహోదరుడా, నిన్ను కూడా దేవుడు కోరుకున్నాడు. చూజన్ యూ ఆర్ చూజన్. నువ్వు కోరుకున్నవాడివి, కోరుకున్న దానివి. దేవుడు నిన్ను కోరుకొని దగ్గరికి తీసుకుంటానికి ఇష్టపడ్డాడు. దగ్గర తీసుకొని ముద్దు పెట్టుకొని వదిలేయటం, దగ్గర తీసుకొని షేక్ హ్యాండ్ ఇచ్చి వదిలేయటం, దగ్గర తీసుకొని తలనివరి బ్లెస్ చేసి వదిలేయటం కాదు, దగ్గర తీసుకుని ఆయన కలకాలం మన దగ్గరే ఉండటానికి ఇష్టపడ్డాడు. జీవము గల దేవుని సేవించుటకు నువ్వు ఏర్పాటు చేయబడ్డావు. జీవము గల దేవుని దగ్గర గడపటానికి నువ్వు పిలువబడ్డావు. జీవము కలిగినటువంటి ఆ పట్టణం గుమ్మాలు దాటి లోపలికి వెళ్ళటానికి హక్కుదారురాలిగా దేవుడు మనల్ని చేశాడు. దాన్ని బట్టి దేవునికి స్తోత్రం. అంత నిత్యత్వంలోకి వెళ్ళే దేవుడు, అంత నిత్యత్వంలో గడుపుతున్న దేవునితో ఉండటానికి ఒక గడియ, ఒక రోజు భూమి మీద కొన్నిసార్లు ఏర్పాటు చేసుకుంటాం. ఎంత మేలు. వారానికి ఒక రోజు ఉపవాసం ఉండటం మంచిది అని నా ఆలోచన. మీకు కుదిరినంత వరకు సమయం స్పెండ్ చేయండి, ఎక్కువ సమయం దేవునితో గడపండి. లేదు ఒక సెలవు రోజు వచ్చింది, సంఘంగా కూడుకొని గడపండి. చాలా పవర్ఫుల్ ప్రేయర్ జరుగుద్ది సంఘంగా కూడుకొని సెలవు రోజు గడుపుతుంటే. లేదు సంఘానికి వెళ్ళే ఆలోచన దూరం, మొత్తానికి ఏదో ఉంది, లేదు ఓపిక లేదు, ఒక్కడవే దేవునితో గడుపు, బయటికి రాకు, ఉపవాసం ఉండటానికి ప్రయత్నించు. ఉపవాసం అనేది మరి అంటే నువ్వు తినే తిండి వీటి విషయాల్లో
జాగ్రత్త పడి జాగ్రత్తగా నువ్వు చేసుకోగలిగితే ఉపవాసం చాలా మేలైంది. దేవుడికి ఎంత దగ్గర అవుతామో, కడగబడతాం, విడిపించబడతాం. మన పాదాలు వల నుంచి తప్పించబడతాయి, మన కాళ్ళు బురద నుంచి తప్పించబడతాయి, మనము ఊబి నుండి బయటికి లేపబడతాం. ఉపవాసంలో జరిగే మేళ్ళు ఒకటా రెండా? ఈరోజు ఎంతో కొంత భక్తి ఉంది, కొంచెం దేవునితో ఉన్నానంటే కారణం నా మొదటి సంవత్సరం ఉపవాసాలు చాలా బలంగా పనిచేసినాయి. వాటిని బట్టి దేవుని స్తోత్రాలు. ఆ పిమ్మట ఉపవాసాలు ఉన్నాను కానీ అంత పటిష్టమైన ఉపవాసాలు లేవని మీ ముందు ఒప్పుకోక తప్పదు. మరలా ప్రయత్నిస్తున్నాను, ప్రారంభిస్తున్నాను. దేవుడు నన్ను కనికరించాలని ప్రార్థన చేయండి. దేవునితో ఎక్కువగా ఉండటానికి, ఒక దినం ఆయనతో గడపటానికి ఇది మీరు ఎప్పుడు గుర్తుంచుకోవాల్సిన మాట. ఒక దినం ఆయనతో గడపటానికి. దినం గడిపితే ఏమొస్తుంది అని ఆలోచిస్తే పై రెండు మాటలే. యెహోవా లేదా నా దేవా, నీ కొరకు నేను కనిపెట్టడానికి కారణం ఏంటంటే నీ సత్యం అనుసరింపచేసి నాకు ఉపదేశం చేస్తావని, నీ సత్యాన్ని అనుసరించేటట్లు నన్ను చేసి నాకు ఉపదేశం చేస్తావని కనిపెడుతున్నాడండి. దేవుని సత్యాన్ని అంటే దేవుని సత్యం అంటే యేసుక్రీస్తు వారే లేదు వాక్యమే సత్యం. వాక్యాన్ని అనుసరించటానికి, అలాగే ఎట్లా అనుసరించాలి అనే దాని గురించిన ఉపదేశం, ఈ రెండు దేవుని దగ్గర నుంచి తెచ్చుకుంటాకి ఒక రోజంతా నీ దగ్గర కనిపెట్టి నేను ఎదురు చూస్తున్నాను, నా రక్షణకర్తవు నువ్వే అన్నాడు. కనుక సహోదరులారా, సత్యము ఎప్పటికీ చాలా స్వీట్గా ఉంటుంది. అది అనుభవిస్తుంటే తెలుసుద్ది. స్థాయి మారుతుంటుంది, లోతు ఉంటుంది, ఒక్కొక్కసారి ఊపిరాడినంత ఇబ్బంది అనిపిస్తూ ఉంటుంది. అయ్యో ఏంటి మన భక్తి వల్ల మనం ఎంత స్థితికి వచ్చామో అనిపిస్తుంటుంది. అయినా దానిలో మాధుర్యం వేరేగా ఉంటుంది, చాలా డిఫరెంట్గా ఉంటుంది. అమెరికాలోను ఇంగ్లాండ్లోను బాగా వెల్ డెవలప్డ్, ఏమాత్రం అసౌకర్యం లేకుండా బ్రతికే జీవితాలు జీవించే కొన్ని దేశాల్లో ఉండి కొన్నాళ్ళ తర్వాత భారతదేశానికి తిరిగి వచ్చిన వాళ్ళు మళ్ళీ ఆ పొలం గట్ల మీద నడుస్తున్నప్పుడు, ఆ పొలం గట్ల మీద అక్కడక్కడ చిన్న చిన్న రాళ్ళు కాళ్ళకు తగులుతున్నా, ఆ బురద అంటుతున్నా, దాని మీద ఉండేటటువంటి ఆ ఫీలు, అక్కడ ఉండేటువంటి ఒక కమ్మదనం చాలా గొప్పగా ఉంటుంది అది. కనుక సహోదరులారా, అది ఎందుకు అట్లా ఉంటుంది? బురద అంటించుకొని పచ్చగడ్డి మీద తిరుగుతూ అక్కడక్కడ కాళ్ళకి అబ్బా అని సులుక్కుమంటున్నా వీడు ఏమనుభవిస్తున్నాడు అంటే తాను తిరిగిన ప్రదేశాలు తనకి ఇష్టమైనవి. ఆ కాంక్రీట్ జంగిల్లో నుంచి పచ్చగడ్డి మధ్యలోకి వచ్చాడు కదా, అట్లా ఫీల్ అవుతున్నాడు. తన యొక్క జీవితం ఎక్కడ గడిచిందో అక్కడ ఉండటానికి, అక్కడ ఉన్న 4 రోజులు స్పష్టంగా అట్లా వెళ్ళటానికి ఇష్టపడుతున్నాడు. సహోదరులారా, మనం కూడాను దేవునితో ఉండటానికి ఇష్టపడాలి. దినమెల్లా దేవునితో గడిపేవాడు, దినమెల్లా దేవునితో ఉండేవాడు, ఒక రోజులు దేవునితో గడిపేవాడు అనేక జనాలని దేవుడితో అనేక రోజులు ఉండేటట్లు మార్చగలడు, అట్లా నడిపించగలడు. ఆ శక్తి సామర్థ్యాలు ఆయనకుంటే. ఎందుకంటే రోజంతా గడిపేవాడికి దేవుడు చాలా విషయాలు చెప్తాడు. ఆ విషయాలు ఇతరులకు చెప్తూ ఉండగా ఎంతో గొప్ప మేళ్ళు ప్రజలు అనుభవిస్తారు. మీకు తెలుసా, మన ఉత్తర భారతదేశంలో నుంచి పుట్టి, అంటే తమిళనాడు నుండి, మరి ముఖ్యంగా తమిళనాడు నుండి పుట్టి బయటకు వచ్చి మన దేశాన్ని, ప్రపంచాన్ని వాళ్ళ ప్రసంగాలతోనూ ప్రార్థనలతోనూ ఉజ్జీవింప చేసిన అనేక మంది భక్తులు మ్యాక్సిమం దక్షిణ తమిళనాడు నుండి వచ్చారని నేను విన్నాను. రామేశ్వరం, తూతుకుడి అటువైపు నుంచి వచ్చారు అని విన్నాను నేను. వీళ్ళంతా కూడానట చిన్నప్పుడు ఆదివారం ఆరాధనకి ఉదయం 8 గంటలకు వెళ్ళి సాయంత్రం 4:30 కల్లా వచ్చేసేవాళ్ళంట. విన్నారా? మోర్ దాన్ ఏ షిఫ్ట్. ఉదయం 8 గంటలకు వెళ్ళి సాయంత్రం 4-5ంటికి చక్కగా అందరికీ భోజనం పెట్టేవాళ్ళంట. ఆ భోజనం తిని వచ్చేవాళ్ళంట. రోజంతా ఉండి భోజనం పెడతంటే ఎవరుండరులే, ఏంటో ఆ భోజనం అనుకున్నాను. ఏమి లేదు, గంజన్నమే. ఎవరిదైనా వివాహాలు, ఎవరిదైనా పుట్టినరోజులు ఉంటే ఒక 2-3 కలిసి సాంబార్ అన్నం పెట్టేవాళ్ళంట. ఆ సాంబార్ అన్నం మధురంగా ఆకుల్లో వేసుకొని తిని, నేను మీతో చెప్తుంది 50-60 ఏళ్ల క్రితం లేదా 100 ఏళ్ల క్రితం అక్కడ పుట్టి పెరిగిన కొంతమంది పిల్లలు దేశాన్ని గడగడలాడించారు. సహోదరులారా, రోజంతా దేవునితో గడపండి, మందిరాల్లో దేవునితో గడపండి, మందిరానికి పరిగెత్తి వెళ్ళండి, దేవుని ఆశీస్సులు కోరండి. కొద్దిగా ఇబ్బంది వచ్చింది కదా, నడవలేకపోతున్నావు కదా, ఇబ్బందిగా ఉన్నావు కదా, వీక్గా ఉన్నావు కదా, ఏంటి నాకు ఈ మరణకరమైన స్థితి, ఏంటి నాకు ఈ రోగకరమైన స్థితి అనుకోకు. దేవుడికి తెలియకుండా ఏమీ రాలేదు.
దేవుడు అనుమతి లేకుండా రాలేదు. అయితే మనం కంచెన్నా దాటి ఉండాలి, లేదా దేవుడు దీన్ని కంచె లోపలికి అనుమతించన్నా ఉండాలి, అంతే. కాబట్టి దేవుని వైపే దిక్కు చూద్దాం, మా దిక్కు నీవే అని చెప్దాం. శరణు యేసు, శరణు శరణు, శరణు శరణు మా ప్రభువా అని ప్రార్థన చేద్దాం. మందిరానికి వెళ్ళి సిద్ధపడండి. దేవుడు మనల్ని స్థిరపరుస్తాడు, ఉపదేశిస్తాడు. ఆయన కొరకు కనిపెట్టుకుంటంలోను, ఆయన సత్యం అనుసరించి అడుగుజాడల్లో అడుగులు వేయటానికి దేవుడు తన ద్వారాలు మన ఎదుట తెరువును గాక. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు అయిన తండ్రి, ప్రేమ నమ్మకములు గలవాడ, మీకే వందనాలు, స్తోత్రాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. మరొక ఆదివారపు ఆరాధన జరిపించుకోవటానికి ఆదివారాన్ని మీరు మాకు ఇచ్చిన విధానాన్ని బట్టి నీకు స్తోత్రం. అయ్యా, ఆరాధన త్వరపడి వెళ్ళటం నేర్పించు. చాలామంది ప్రసంగం టైంకి వస్తున్నారు అయ్యా, చాలామంది నాయన పాటలు అయిపోయాక వెళ్దామని అంటున్నారు. కొందరు కీర్తనల ధ్యానం టైంకి వస్తున్నారు, కొందరు ముగింపు ఆశీర్వాదంకి వెళ్తే చాలు అనే భావనలో ఉన్నారు. ఈ యొక్క నాయన అవివేకాన్ని, ఈ యొక్క అనాలోచితమైనటువంటి పనుల్ని మాకు దూరపరచు నాయన. మేమే ముందెళ్ళి గది తలుపులు తెరవాలి, మందిరానికి తలుపులు మేము తెరవాలి, మేమే మందిరాల్లో కుర్చీలు వేయాలి, మేమే మందిరాల్లో అన్ని సిద్ధపరచాలి అని ఆ యొక్క తలంపుతో వేగమే మా పాదాలు దేవుని మందిరంలో కనపడాలి, మా పాదాలు దేవుని మందిరం గుమ్మాలు దాటి త్వరగా వెళ్ళి కూర్చోవాలి అనే తలంపు మా బిడ్డలకు మాకు దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. కనికరించు తండ్రి, కృప చూపించు, చేపట్టి నడిపించు. నువ్వు నడిపించకపోతే మేము నడవలేం, మీరు తీసుకెళ్ళకపోతే మేము వెళ్ళలేం. అట్లాంటి ఉన్నత స్థితికి మమ్మల్ని అప్పగించుకుంటున్నాను. కనికరపూర్ణుడా, నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాను. నీ కటాక్షం మా మీద ఉంచి నడిపించమని వేడుకుంటున్నాను. ప్రతి ఆరాధనలోనూ తోడుగా ఉండండి. విశ్వవ్యాప్తంగా జరుగుతున్న ప్రతి ఆరాధనలోనూ నాయన ప్రార్థనలోను, ప్రతి సమాజంలో నువ్వు తోడై ఉండి నడిపించండి. ప్రతి సేవకుడిని దీవించు నాయన. ఆ డినామినేషన్ ఈ డినామినేషన్ అని కాదు ప్రభా నాయన, క్రీస్తును వెంబడిస్తూ సొంత రక్షకునిగా అంగీకరించినటువంటి ప్రతి ఆదివారపు ఆరాధనను మీరు ఆశీర్వదించండి తండ్రి. వచ్చిన భక్తులను మీరు దీవించండి, విశ్వాసులను కాపాడండి, శిష్యులుగా తీర్చిదిద్దండి నాయన. వారిచ్చే కానుకలను మీరు దీవించండి, నూరంతలుగా తిరిగి ప్రతిఫలం దయచేయండి. రోజంతా నీతో గడపటానికి ఉద్యుక్తుల్ని చేయండి. అటు ఉన్న స్థితికి మమ్మల్ని, మా కుటుంబాల్ని, జరగబో ఆరాధనల్ని, సంఘాలని అప్పగించుకుంటూ ఘనత, మహిమ, ప్రభావాలు యుగయుగములు మీకే ఆరోపిస్తూ మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పుణ్యనామం కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వేడి బ్రతిమాలుకుంటున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.